ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఆప్ చీఫ్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఆతిశిని త్వరలోనే ఓ ఫేక్ కేసులో అరెస్ట్ చేయబోతున్నారని పేర్కొన్నారు. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రకటనలు చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని ఎక్స్ ద్వారా విమర్శలు గుప్పించారు. ఆ ప్రభుత్వ ఎజెండాను పట్టాలు తప్పించేందుకు ఆప్ నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు చెప్పేందుకు నేటి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం పెడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి పథకాలపై గందరగోళం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా ఓ ఫేక్ కేసులో ముఖ్యమంత్రి అతిశీని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. దానికంటే ముందు ఆప్ నేతల ఇళ్లపై దాడులు జరుగుతాయంటూ కూడా కేజ్రీవాల్ సంచలన ఆరోపణలైతే చేశారు. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ఆప్ అయితే ప్రకటించింది. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన లాడ్లీ బెహ్నా యోజన పథకాన్ని సవరించి మహిళా సమ్మాన్ యోజన పేరుతో ఆప్ ఓ పథకాన్ని అయితే ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం అర్హులైన మహిళలకు 1000 రూపాయలు అందిస్తూ ఉండగా తాము అధికారంలోకి వస్తే 2100 రూపాయలు అందిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక సంజీవని యోజన పథకంలో భాగంగా 60 ఏళ్లు ఆపై వయసు కలిగిన ఢిల్లీ వాసుల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ఖర్చునైతే భరిస్తుంది.